మాదిగల ఏబిసిడి వర్గీకరణ సాధన కోసం ఫిబ్రవరి 7న మాదిగ కళాకారులు కులస్తులు లక్ష డప్పులు 1000 గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యక్రమ రాష్ట్ర కన్వీనర్ రామచంద్ భరత్ పిలుపునిచ్చారు. గోదావరి కనిక్ తిలక్ నగర్లోని గణేష్ కళ్యాణ మండపంలో శనివారం లక్ష డప్పులు 1000 గొంతులు కార్యక్రమం పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శి గాజుల రమేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతం కోసం జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ రాష్ట్రాలు మాదిగల ఏబిసిడి వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కొందరు సంపన్న మాలలు వ్యతిరేకిస్తూ మిగతా మాలలను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వారికి దడపుట్టేలా మాదిగలంతా ఈ ప్రాంతం నుండి వేల సంఖ్యలో తరలివచ్చి లక్ష డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 7వ తారీఖు నాడు గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి పిలుపు మేరకు 1000 గొంతులు లక్ష డప్పుల మహాకళా ప్రదర్శనను మాదిగ కళానాయకులంతా కూడా విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా అత్యున్నత న్యాయస్థానం న్యాయమైన పద్ధతిలో తీర్పునిస్తే ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కొంతమంది మాల సంపన్నులు మాత్రమే సామాన్య మాలలంతా సపోర్ట్ చేస్తున్నారు. కానీ కొందరు వివేకులు లాంటి వాళ్ళు సంపన్న మాలలు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి మాల సోదరులారా, మనమంతా అన్నదమ్ములా కలిసి ఉన్నాం. ఇంతకాలం మనకు ఉన్నటువంటి ఆ 15% రిజర్వేషన్ను భారత రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 3 ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ జడ్జిమెంట్ ప్రకారం మనమంతా ఏబిసిడి వర్గీకరణ చేసుకొని మరొక 10% రిజర్వేషన్ కోసం ఉమ్మడి కార్యాచరణగా ఏర్పడి మనం సాధించుకుందాం. అదేవిధంగా మన ముఖ్యమైన లక్ష్యం ముందున్నది రాజ్యాధికారం దిశగా మనమంతా గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో ఉమ్మడి కార్యాచరణ ఏర్పాటు చేసుకొని రాజ్యాధికారం వైపు పయనిద్దామని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా కవులు కళాకారులు రచయితలు మేధావులు ఫిబ్రవరి 7వ తారీఖు నాడు జరగబోయే 1000 గొంతులు లక్ష డప్పుల మహాకళా ప్రదర్శనను విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో ముందుగా మాదిగ సోదరులు డప్పు పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మాదిగ కళాకారులు నాయకులు ఏటరవి, వడ్డేపల్లి శంకర్, పల్లెబాపు, అంబల రాజేందర్, కన్నూరి ధర్మేందర్, కాశీపేట రాజయ్య, దశరథం వెంకటస్వామి, తూముల రాజయ్య, పూలిపాక బానయ్య, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.